అమ్మకి ఇచ్చిన తర్వాత గాజులు వేపియడానికి కదా రాజు తీసుకొచ్చింది, కన్న తల్లి నేనే కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు ఏందక్క నువ్వు చెప్పాలి కదా, చెప్పకపోతే నువ్వు చెప్పాలి కదా, చెప్పేది ఏముంది, నా దగ్గరికే వచ్చింది కదా, ఇక్కడ పక్కనే దూరం కూడా కాదు అయినా నువ్వు కదా. అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పినావు ఎవరికి? రాజుకి. ఇంటికి వస్తున్నా అని చెప్పిన అదే నా అమ్మ మిస్టేక్. ఇంటికి అంటే అమ్మ దగ్గరికి కదా, ఇంటికి అమ్మ పోతున్నా అంటే దగ్గరికి. అమ్మని కలవనికనే పోతున్నావు కదా. అందుకే ఎట్లాగైనా నేను ఇంటికి వచ్చిన అమ్మ దగ్గరికి అంతే వచ్చేదాన్ని. కదా. కాకపోతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి నేను వెళ్ళాల్సింది గాజులు వేసుకోవడానికి, కాకపోతే వచ్చే దారిలోనే నేను వేయించుకొని ఇంటికి అయితే వెళ్ళినా. ఏమన్నాడు అప్పుడు తర్వాత? అయితే అమ్మ ఏమన్నది, ఎందుకు మొన్న కూడా అట్లనే మాట్లాడినావు రాజు, ఏదో నీకు రాసిచ్చినట్టు మాట్లాడినావు, ఎప్పుడు చూసినా రానియవు బిడ్డని, పండుగనే కదా వచ్చి గాజులు వేపిస్తున్నా, ఎందుకు పేపర్ మీద రాసిచ్చినట్టు మాట్లాడుతున్నా, బిడ్డని పెళ్లి చేసి నీకు ఇచ్చినట్టు అని చెప్పేసి అంటే, ఇంకా అదే మాట, ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అని అమ్మతో గొడవ స్టార్ట్ చేస్తే, ఆగు నేను ఇంటికి వస్తున్నాను కాల్ కట్ చేసి అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిన. అమ్మ కూడా వచ్చింది, పండుగ కదా ఒక 2 రోజులు వచ్చి ఉండి వెళ్ళండి ఇద్దరు కలిసి, అక్కడే తినండి, అక్కడ నుంచే అక్కడే పని ఉండండి, చేసుకోండి. పని చేసుకోండి అని చెప్పి చెప్పింది, ఇంటికి వచ్చి చెప్పింది. అప్పుడు ఆ డిస్కషన్ ఏం చేయలేదు ఆయన, విన్నాడు. ఇంకా అమ్మ అన్నది నేను మళ్ళీ పూలు కొనాలన్న బతుకమ్మ చేయడానికి. అయితే అమ్మ అన్నది నువ్వు ఫ్రెష్